ద్వారపూడి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అరుణ అనే ఒక ఆవిడ ఉండేది. ఆమె భర్త ప్రసాద్. వారి కుమారుడి పేరు శ్రీనివాస్. వాళ్ళంతా చాలా సంతోషంగా నివసిస్తూ ఉండేవాళ్ళు. శ్రీనివాస్కి పెళ్లి వయసు రావడంతో అరుణ తన భర్తతో, ఏమండి, నేను నిన్న పెళ్ళికి వెళ్ళాను కదా, అక్కడ మా అన్నయ్య కూతురు పావని వచ్చింది. పావని ఎంత చక్కగా ఉందో, ఎంత బాగా మాట్లాడుతుందో నాకు చాలా నచ్చింది. పావనిని మన ఇంటి కోడలుగా చేసుకుంటే బాగుంటుంది, ఏమంటారు? అని అంటూనే శ్రీనివాస్ వైపు తిరిగి, నీకు పావనిని చేసుకోవడం ఇష్టమేనారా? అందుకతను సరే అంటాడు. ఆ తరువాత ఇరు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకొని వాళ్లకు పెళ్లి చేస్తారు. అప్పగింతల రోజు పావని తండ్రి, చూడమ్మా, మీ వదిన చనిపోవడంతో అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచాను. దానికి పని చేయడం కూడా రాదు. నువ్వే జాగ్రత్తగా అన్నీ నేర్పించు. తల్లిలాగా చూసుకో. ఏదైనా పొరపాటు చేస్తే కడుపులో పెట్టుకో, కానీ సాధించకు అంటూ కంటతడి పెట్టుకున్నాడు. అదేంటన్నయ్యా అంత మాట అన్నావు? నాకు కోడలైనా కూతురైనా రెండు పావనియే కదా. నువ్వస్సలు దాని గురించి ఏం బాధ పెట్టుకోకు. చాలమ్మా, చాలు, ఈ మాట చాలమ్మా. పావని తన తండ్రిని పట్టుకొని, నానా వెళ్ళొస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అప్పుడప్పుడు నన్ను చూడడానికి రా. నాన్న, నీ బాధ్యతలు పూర్తయిపోయాయని నన్ను మర్చిపోకు అని బోరున ఏడుస్తుంది. తన తండ్రి ఆమెను ఓదార్చి వాళ్లతో పాటు పంపించేస్తాడు. కొత్త కోడలు ఇంటికి రావడంతో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆమె వంట అద్భుతంగా చేస్తుంది. అందరూ ఆమె చేసిన వంటను మెచ్చుకుంటూ ఉంటారు. ఒకరోజు అత్త, వంట చాలా బాగా చేస్తున్నావు, కానీ తినడమే చిన్న పిల్లల కంటే దారుణంగా తింటున్నావు. నువ్వు చిక్కిపోతే మీ నాన్న మమ్మల్ని తిడతాడు, కొంచెం తినమ్మా. అందుకు ఆమె సరే అంటుంది. అలా ఉండగా ఒకరోజు కోడలు తనకిష్టమైన చికెన్ కర్రీ చేస్తుంది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళెవరూ లేకపోవడంతో ఆమె వాటిని ముందు పెట్టుకొని, అబ్బా, ఈరోజు ఎవరూ లేరు, ఇంక మొత్తం నేనే తినేస్తాను అంటూ చికెన్తో మొత్తం భోజనం తింటుంది. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి సంపూర్ణంగా తిన్నాను నేను అని బ్రేవుమంటూ త్రేపుతూ ఆయాసపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అత్తామామ భర్త ముగ్గురు ఇంటికి వస్తారు. ఆమె రొప్పుతూ ఆయాసపడటం చూసి, ఏమైంది పావని, అలా ఉన్నావు? అబ్బే, ఏమీ లేదు అత్తయ్య, కొంచెం పొట్ట నొప్పిగా ఉందని అటు ఇటు తిరుగుతున్నాను. అయ్యో, ట్యాబ్లెట్ ఏమైనా వేసుకోమ్మా అంటూ లోపలికి వెళ్తుంది. అమ్మో, వీళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి సరిపోయింది. కొంచెం ముందొచ్చుంటే నేను దొరికిపోయేదాన్ని. ఒకరోజు పావని భర్త కొన్ని పండ్లను ఇంటికి తీసుకొస్తాడు. వాటిని చూసిన పావని తన మనసులో, అబ్బా, నాకు ఇష్టమైన పండ్లు ఎన్నాళ్ళకి తీసుకొచ్చాడో, మొత్తం నేనే తినాలి, ఎవరికీ లేకుండా అని అనుకుంటుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా ప్రమీల నిద్ర నుండి లేచి ఆ పండ్లు మొత్తాన్ని కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తుంది. మరుసటి రోజు వాళ్ళ అత్తయ్య, అమ్మా పావని, అబ్బాయి నిన్న చాలా పండ్లు తీసుకొచ్చాడు, అవన్నీ కనబడడం లేదు. ఏమో అత్తయ్య, నాకు తెలీదు. నేను కూడా వాటి కోసమే చూస్తున్నాను. మీరు ఎక్కడైనా దాచిపెట్టారా అని అనుకుంటున్నాను. నేనెందుకు అలా చేస్తాను, ఏంటో నాకంతా అయోమయంగా ఉంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకరోజు వాళ్ళ అత్తయ్య అందరి కోసం బిర్యానీ తయారు చేసింది. అబ్బా, మా అత్తయ్య చేతి వంట సూపర్. ఈ వాసనకే నాకు మతిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామని ఉంది. వీళ్ళందరూ తింటే నాకేం మిగిలిద్ది, నేనేం చేయాలి అనుకుంటూ ఉండగా వంట పూర్తి చేసుకున్న అత్త ఆమె దగ్గరకొచ్చి, అమ్మా పావని, నేను మనందరి కోసం బిర్యానీ తయారు చేశాను,
నేను పక్క వీధిలో మన వాళ్ళది చిన్న పుట్టినరోజు ఫంక్షన్ ఒకటి ఉంది. అక్కడికి వెళుతున్నాను. మీ మామయ్య అబ్బాయి వస్తే వాళ్ళకి వడ్డించు, సరేనా? సరే అత్తయ్య, మీరు కొంచెం నెమ్మదిగానే రండి. నేనున్నా కదా, నేను చూసుకుంటా. అని సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆమె అలా వెళ్ళిన వెంటనే అక్కడున్న బిర్యానీని ప్లేట్లో పెట్టుకొని కోడలు గుట్టుకు గుట్టుకుమని మింగుతూ ఉంటుంది. ఇంకా మిగిలే ఉంది. రాత్రి వీళ్ళంతా నిద్రపోయాక రెండోసారి నేనే తింటాను. కానీ దీన్నంతా నేనే తిన్నానని ఎవరికీ తెలియకూడదు. నేను ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉండగా బయట కుక్క భౌభౌమని అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న ఆమె వెంటనే వాళ్ళ అత్తయ్య తయారు చేసిన బిర్యానీని పాత్రలో కొంచెం అలా చల్లి బయటకు వెళ్ళి ఆ కుక్కను లోపలికి పిలుస్తుంది. ఆ కుక్క లోపలికి వచ్చి అక్కడున్న దాన్ని తింటూ ఉండగా కోడలు అక్కడే ఉన్న నీటి బిందెను తీసుకొని బయటకు వెళ్ళి తలుపు వేస్తుంది. లోపలున్న కుక్క మొత్తం తిన్నాక బయటకు వెళ్ళే అవకాశం లేక అటు ఇటు తిరుగుతూ అక్కడే ఉన్న పాత్రలన్నీ పడేస్తుంది. కోడలు ఒక చోట దాక్కొని వాళ్ళ అత్తయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అత్తయ్య రావటం గమనించి ఆమె నీటి బిందెను తీసుకొని ఏమీ తెలియనట్టుగా తలుపులు తీసింది. అప్పుడే ఆ కుక్క పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది. దాన్ని చూసిన అత్తయ్య, అయ్యో, ఎంత కష్టపడి తయారు చేశాను బిర్యానీని, తినేసిపోయింది ఈ వెధవ కుక్క. అసలు ఎక్కడికి వెళ్ళావు అంటే చెప్పవేంటి? అయ్యో అత్తయ్య, ఇంట్లో నీళ్ళు అయిపోయాయని దగ్గరే కదా అని తలుపు దగ్గరికి వేసి వెళ్ళాను. అసలు ఇలా జరిగిద్దని అనుకోలేదు. ఎందుకమ్మా, ఊరుకో ఊరుకో, జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు తలుపు గడియ పెట్టి వెళ్ళు. అందుకు ఆమె సరే అంటుంది. తరువాత అత్తయ్య, మీ మామయ్య వాళ్ళు వచ్చే సమయం అయ్యింది, భోజనం తయారు చేద్దాం అంటూ మళ్ళీ హడావిడిగా భోజనం తయారు చేసింది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తుండగా కోడలు నిద్ర నుండి లేచి ఆమె దాచిపెట్టిన బిర్యానీని బయటకు తీసి తింటూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా ఆమెకు ఎక్కిళ్ళు మొదలయ్యాయి. ఆమె చాలా కంగారు పడుతూ నీటి కోసం వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ పొరపాటున ఆమె చేయి జారి నీళ్ళ గ్లాసు కింద పడిపోతుంది. ఆ శబ్దానికి అత్తయ్య నిద్రలేచి ఏంటా అని వంటగదిలోకి వస్తుంది. అక్కడ కోడల్ని ఆమె చేతిలో ఉన్న బిర్యానీని చూసి ఆశ్చర్యపోతుంది. కోడలు ఏం చెప్పాలో తెలియక తన మనసులో, అయ్యో, ఏం చెయ్యాలి? అత్తయ్య కంట్లో పడిపోయాను, చీచీ అంటూ కంగారు పడుతుంది. పావని, ఏంటిదంతా? నాకు అసలేం అర్థం కావడం లేదు. నిజం చెప్పు, అసలేం జరుగుతుంది? ఇంట్లో అన్ని తినుబండరాలు మాయమైపోతున్నాయి. కోడలు అప్పుడు జరిగిన విషయమంతా చెబుతుంది. దాన్ని విన్న అత్త ఆశ్చర్యపడుతూ, మరి ఇంటికి వచ్చిన మొదటి రోజు ఏం తిననట్లుగా ఉన్నావు? వీళ్ళందరి ముందు తింటే మీరేమైనా అనుకుంటారని ఇలా చేశాను. ఓసి నా కోడలా, ఇంత తిండిపోతు కోడల్ని చేసుకున్నాను. ఇక నా ఇల్లు గొల్లే కదా. అబ్బా ఊరుకోండి అత్తయ్య, మీరేం తక్కువేం కాదు. మొన్న మీరొక్కరే వంట చేసుకొని చాటుగా తిన్నారు, నేను చూశాను. మరి దాన్ని ఏమంటారు? అంటే అది అది చూసేసావా? అయితే నా గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పకు, నీ గురించి నేను ఎవ్వరికీ చెప్పను. ఇక మనిద్దరం కలిసి మనకిష్టం వచ్చిన వంటలన్నీ వండుకొని తిందాం. అప్పుడు ఆ ఇద్దరు భర్తలు అక్కడికి వచ్చి, మేము కూడా ఎవరికి చెప్పము అని అంటారు. వారిద్దరిని చూసిన అత్తా కోడళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. దాన్ని చూసి వాళ్ళిద్దరూ పెద్దగా, భలే అత్తాకోడలరా బాబు, ఇద్దరు సరిపోయారు అని అనుకుంటారు.